స్తోత్రం నాయన. ప్రైజ్ లార్డ్. ఈ మొత్తం వచ్చిన నా బిడ్డకు 2 సంవత్సరాలు అందరికీ హాస్పిటల్కి వెళ్తే పీసీఓడి ఉందని చెప్పినప్పుడు దేవుని నేను ఎలా చేయాలి తండ్రి? నా బిడ్డకు మొత్తం నీకు వచ్చిన 9 వారాలు తండ్రి నీ పాద సన్నిధిలో నేను మొరపెట్టుకొని నా బిడ్డకు చక్కటి గర్భకలం నీటని మొక్కున్నప్పుడు తండ్రి ఫస్ట్ వారంలోనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పీసీఓడి తండ్రి కన్ఫర్మైంది తండ్రి. ఇది వచ్చి నీ పాప తీసుకొని వచ్చి ఇదిగో బిడ్డకు కుమార్తెని ఇచ్చింది తండ్రి. వాళ్ళ కుటుంబం ప్రైజ్ లార్డ్. ఇది బంగారు కానుకగా తన శిల్వ ఇవ్వాలని తన దేవుని వద్ద వాగ్దానం చేసుకున్నారు. దేవుడు చేసిన అద్భుత కార్యానికి కానుకగా తను సమర్పించుకుంటున్నారని. The sister's name is Nimila, comes from the Zairabad. Her daughter was suffering with a PCOD problem and she couldn't conceive for more than 3 years, going around to all the hospitals and all, but there was no success in her conceive. So when she knows about the Muttani prayers and all, she had confessed to the Lord that she'll come for the 9 weeks if God blesses, and she wants to sponsor a gold cross to the center. In the same way, the God heard the prayer. Her daughter is blessed. In the very second week itself, even in spite of PCOD problem, going around the hospital for more than 3 years, immediately within the second week, she has conceived. Now today, she comes and testifies with a beautiful girl child. Give a mighty clap to the Lord. Even she has also sponsored a gold cross as a thanksgiving to her. Praise the Lord. Father God, దగ్గరికి వెళ్ళి మీరు ఇవ్వచ్చు సార్. నేను నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన దాని ప్రకారం నన్ను ఇప్పటి వరకు నేను నమ్మిన నా దేవుడైతే నన్ను విడిచిపెట్టలేదండి. ఈ నెలకి నేను నా భర్తను కోల్పోయి 1 year అవుతుంది. మామూలుగా అయితే నేను బయట ఉంటే నా భర్తను కోల్పోయిన తర్వాత నేను బ్రతుకుంటేనే కాదు. ఎందుకంటే నా భర్త నన్ను అంతగా ప్రేమించాడు. మేమిద్దరం అంత మంచిగా ఉండేవాళ్ళం అన్నమాట. ఆ సమయంలో నన్ను ఆదరించి హక్కున చేర్చుకున్నది ఈ సెంటర్. ఫాదర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు, ధైర్యం ఇచ్చారు. ఈ సెంటర్లో ఉండి నేను ప్రార్థన చేసుకోవడం వల్ల నాకు చాలా మేలు జరిగినాయి. మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు బాలతెరిస్తా అండి. నేను నల్గొండ నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయింది 4 years బ్యాక్. అప్పుడే ఆ సమయంలోనే నా భర్త సిక్ కావడం, దూరమైన ఒక నర్స్ అండి. చాలా మంది రిట్రీట్స్లో చూసే ఉంటారు. అది ఎందుకు జరిగింది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన నన్ను ఎందుకు విడదీసిండు, ఆయన నన్ను దగ్గరికి ఎందుకు చేర్చుకున్నాడు అనేది నేను పొందుకుంటున్న ప్రతి ఒక్క దాన్ని బట్టి నాకు నా తండ్రికి నా మీద ఎంత ప్రేమ ఉన్నదనేది అర్థమవుతుంది. రీసెంట్గా మరి అంత చేసిన ఈ సెంటర్ కోసం నేను ఏం చేయగలను? నా దగ్గర డబ్బు లేదు సహాయం చేయడానికి, ఏ విధంగా నేను సహాయపడలేదు. రీసెంట్గా రవి ఫాదరు ప్రార్థన అడిగారు, ఉపవాస ప్రార్థన నా కోసం, సెంటర్ కోసం. సెంటర్కి ఇంతమంది వస్తున్నారు, వాళ్ళందరికీ విడుదల కల్పించడానికి, వాళ్ళందరికీ ఏ ఆశలతోటైతే వస్తున్నారో వాళ్ళందరికీ బంధకాలు విప్పడానికి నా శక్తి సరిపోదు, నీ శక్తి కావాలి. దానికోసం మీరందరూ నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి అడిగినప్పుడు నేను ఒక్కరోజు కూడా ఉపవాసం లేదండి నా జీవితంలో. నా భర్తే ఉండేవాడు మా కుటుంబం కోసం. అయితే నేను అడిగింది ఒకటే, దేవుడు నాకు ఈ సెంటర్ ఆశ్రయం ఇచ్చింది, నన్ను నిలబెట్టింది. ఈ సెంటర్ కోసం నేను ఏమైనా చేయాలి, ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి, ఉపవాసం ఉండడానికి నాకు శక్తిని ఇవ్వమని అడిగాను. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా నేను శోధనకు గురి కావట్లేదు. నన్ను దేవుడు బలపరిచి ఉపవాసంలో నిలబెట్టి అడిగింది. ఇదే గొప్ప సాక్ష్యం. నేనే మీకు సాక్షినండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారు అనే దానికి. ఇంకొకటి, నా దగ్గర వాళ్ళు కొంచెం సిక్ అయ్యారండి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 1 రోజులు ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు. మా ఇంటికి వచ్చారు, అక్కడి నుంచి రెఫర్ చేశారు. ఇక్కడ ఈ హాస్పిటల్ ఇక్కడ రెఫర్ చేస్తే హాస్పిటల్కి వెళ్తే
వాళ్ళు కూడా ఇంకొక హాస్పిటల్కి రెఫర్ చేశారు. అక్కడ సండే ఆ రోజు డాక్టర్స్ అవైలబుల్ లేరు. వాళ్ళు మా ఇంటికి వచ్చారు, నెక్స్ట్ డే వెళ్దామని చెప్పి. నేను ఒకటే ప్రార్థన చేసిన, నువ్వు ప్రార్థన వినేవాడివి, నీవు తప్ప పరమ వైద్యుడు ఎవరు లేరు, ఆదుకో, స్వస్థత నింపు, సాక్షిగా నిలబెట్టమని నేను మోకరించి ఇక్కడ ప్రార్థన చేశానండి. నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళారు, కానీ ప్రాబ్లం ఏమీ లేదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ ప్రాబ్లం అనేది రాలేదండి. ఇప్పటి వరకు కూడా బాగున్నారు, ట్రీట్మెంట్ అవసరం రాలేదు. అది మాతో క్లుప్తంగా చెప్పడం ఏంటంటే, ఒక బ్లీడింగ్ డిసార్డర్ అంటే బ్లీడింగ్ టెండెన్సీ ఒకసారి కనుక ఎక్కడైనా కట్ అయిందంటే బ్లడ్ ఆగదు. బికాస్ ఆఫ్ ద రక్త కణాలు ప్లేట్లెట్స్ లో ఉండడం వల్ల హిమోఫిలియా అనేది ఒక అనారోగ్యం అండి. ఇది జెనెటికల్ గా వస్తుంది. సో ఇది ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్గా మనం ఏదైనా ఇంజెక్షన్ ఇస్తే తప్ప ఆగదు. సో దెర్ విల్ బి లూజింగ్ బ్లడ్. సో అలాంటప్పుడు హాలిడే ఉండడం వల్ల, ఆ రోజు హాస్పిటల్స్ క్లోజ్ ఉండడం వల్ల ఇంటికి రావడము, షీఈ్ బేసికలీ నర్స్ కాబట్టి తనకు వచ్చింది తను చెప్పి తన ప్రార్థనలో ఈ 40 days ప్రేయర్లో పెట్టగానే ఇమ్మీడియట్గా అంటే ద వెరీ నెక్స్ట్ డే నుంచి బ్లడ్ ఆగిపోయిందంటండి. ఇది చాలా గొప్ప సాక్ష్యం అండి. హాస్పిటల్కి వెళ్ళినా అందుబాటులో లేనప్పుడు తన ప్రార్థన ద్వారా పెట్టగానే ఆ బ్లీడింగ్ అనేది ఆగిపోయిందంట. అంటే అప్పటికి కూడా 2-3 days తను ఆగి ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసరికి తను ఎంతో గొప్ప సాక్ష్యంతో తన మధ్యలో వచ్చి చెప్తున్నారంటే, షీఈస్ నేమ్ ఇస్ Bala Teresa, comes from basically from the Nalgonda. Many must have seen her during her retreats in the center. She is no one but actually the nurse who has been working near to the Sangareddy place because of the commitment that she has given to the center and the faithfulness to the center that the Lord has done in her life. She is almost like an inmate and she serves everybody during the take care of everybody during the retreat times and sickness. Even the Lord has done a great miracle in her life. She is very much attached to her husband, but it was a God's plan that recently she lost her husband. Even in spite of that departure and not even being into the depression, she says it is only the center and the fathers and the inmates have really comforted and they've given her a lot of solace to her. It is all because of the God's plan. It is a God's grace that today I am so safe and very happy and receiving so many blessings in her life. Even her family is blessed here. Even though she has not able to fast even one day, but the father has announced for the 40 days. As a gratitude to the center, I can even fast for 40 days. Give me the strength to fast for it. Today she says, as after completing the 40 days, she stands as a great testimony, says like, not a single day I used to fast, but today the Lord has given me a grace to fast for 40 days. Give a mighty clap to the Lord. The Lord has done this sister, making her to stand as a testimony. And the one more miracle is a close relative who was suffering with a bleeding disorder, that is hemophilia, because of the low platelets and all, and even then it is an emergency. Immediately, unless you give an injection, it will not stop, until they lose a lot of blood. Even after going to the hospitals, or the hospitals are closed because it was some public holiday, so he came directly to her because she is a nurse. Because she had a lot of faith, even the medicine that she also can't do anything, she kept up in the 40 days of the prayer. The very next day, the blood has stopped, the bleeding has stopped, and totally he was rectified. Even after 2 days also, there is no sight of the bleeding. So today she says it is a mighty miracle because of the fasting, prayers and all of the strength that God has given. Give a mighty clap to the Lord. The Lord has done in this sister's life. Praise the Lord. Hallelujah. దయచేసి గమనించండి. టుడే యూజువల్లీ వీఆర్ సపోజ్ టు హ్యావ్ యూత్ సండే. బికాస్ ఆఫ్ ద ఫాస్టింగ్ ప్రేయర్ కన్క్లూజన్ డే, we have postponed the youth Sunday to next Sunday. Next Sunday is the feast day, young apostles. యవనస్తుల ఆదివారము, యవనస్తుల దినం రోజు ప్రత్యేకమైన ఉంది. సో అందుకని బయట ఉన్న వాళ్ళందరూ కూడా యవనస్తులు, దయచేసి నేను ముందు అనౌన్స్ చేయలేకపోయాను. సో దయచేసి మందిరం పోస్ట్ పోన్ టు నెక్స్ట్ సండే. సో దిస్ సండే వీ హ్యావ్ ద కన్క్లూజన్ ఆఫ్ ద 40-day ఫాస్టింగ్ ప్రేయర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి, దేవుడు ఏం చేసి అడుగుతారు చెప్పండి. అదే నాగర్కర్నూలు జిల్లా. మీ పేరేంటమ్మా? నా పేరు నాగమ్మ. నాగర్కర్నూలు జిల్లా చెర్లపల్లి మండలం, పోస్టు గడంపల్లి. నా బిడ్డను నిద్ర పెట్టించినాము. నా బిడ్డకు విద్య పిల్లకు దేవుడు 4 ఏళ్ళు ఆ పిల్ల వచ్చి పిల్లలతో కొడుకుంటానా దేవుడు వచ్చినాం మేము. రేపు 11 రోజులు అడ్మిషన్ చేసి కొడుకుంటాను నాగర్కర్నూలు. ఇక్కడ నాగర్కర్నూలు వచ్చండి. ఇక్కడ నాగర్కర్నూలు పక్కన గడంపల్లి మా నాగర్కర్నూలు వచ్చిన నేను నా బిడ్డనే.
ఇప్పుడే మీరు చెప్పాలమ్మా. ఫాదర్ క్రీస్తున్నప్పటి నుంచి వస్తున్నారు అక్కడ నుంచే రేపు 11 రోజులు అక్కడ కూర్చొని రేపు తొట్టలేస్తున్నారు పిల్లగాన్ని. నేను సాక్ష్యం చెప్పాలంచిన అయ్యా రేపు తీసుకురాలు పాల్గొన్నాము సంతోషం. 25 రోజుల 25 ఏళ్ళ Praise the Lord. చాలా గొప్ప సాక్షి ఉన్నారు. అంత వయసులోనే తను నాగరికత గురించి ప్రార్థన చేశారు. ప్రతి మాటలు వస్తాయి. మేము అర్థం చేయకపోయాం. అప్పుడు మళ్ళీ ఒకటి ఏంటంటే మా చిన్న పిల్లలు 12,000 పోరాడు తీసుకోపోతే ముందు ఏడ్చింది. నువ్వు లేకుంటే 5 రోజులు ఏడుస్తుంటే ప్రార్థన చేయలేదు దేవుడు. 5 అయినా ప్రభుత్వానికి ఆన్సర్ చేస్తావా అయ్యా 12,000 ఫోన్ అప్పుడే పోరాలేదు చేయలేదు. నీకు తెచ్చి వేసిపోతే నీకు దాని తెలుస్తా దేవుడు అని ఫోన్ 5 రోజులు పిల్లగాడు తెచ్చి ఫోన్ వేసుకోండి. అలా సంతపుచ్చా 12,000 ఫోన్ వేసిపోతే ఫోన్ దొరికింది. Praise the Lord. ఫోన్ దొరికింది. ఫోన్ చేసుకొని దొరికింది. మామూలు ఉంటుంది చాలా గొప్ప సాక్ష్యాలండి. ఇది ఒక పెద్ద ప్రార్థన వీరుగా దేవుడు మార్చాడండి. తను పోగొట్టుకున్న ఫోను తను మాట్లాడుకుంటాడని గొప్ప సాక్ష్యం చెప్తున్నాను. Praise the Lord. This sister's name is Narama, comes from the Nagarkoil. So really it's a great miracle. In spite of this old age, she comes all the way, not just like recently from the time of Father Christ. She has been coming here for more than 25 years. That is the greatest sister. And I'm so faithful in this age she's coming. The Lord has really done a lot of miracles recently. She lost a phone. For her it is maybe it's a very expensive 12,000 phone, touch phone it seems. She lost it and she prayed to the Lord that once I get the phone I will give you an offering in the church. Today she also came with a small offering because she found the church, that 12,000 phone. And one more miracle is that her daughter who had already a girl child, after 4 years also, like for past 4 years she was not able to conceive, but when she came here, after praying, God has blessed, and it was main prayer request was that her daughter should have a boy child. So after coming over here, she says her daughter delivered very baby, even though it was a cesarean, it was little complication. Because of the prayer and all that she kept and surrendered, she was discharged safely. Even the boy and the mother, both of them are doing hair and everything. Give a mighty clap to the Lord, for the Lord has given the grace as a boldness also to come and stand as a testimony. Praise the Lord.